హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ప్రీవియస్ వీడియోస్లో పాశ్చాత్య గణిత శాస్త్రవేత్తలు, భారతీయ గణిత శాస్త్రవేత్తలు అనేటువంటి వాటి గురించి వివరించాను. చూడండి, ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు క్వశ్చన్ అడుగుతాను, అది కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ముందుగా లెసన్లోకి వెళ్దాము. గణిత శాస్త్రానికి ఇతర శాస్త్రాలతో గల సంబంధం. చూడండి, గణిత శాస్త్రానికి ఇతర శాస్త్రాలతో గల సంబంధం అంటే గణిత శాస్త్రానికి ఫిజిక్స్కి, కెమిస్ట్రీకి, బయాలజీకి, ఇంకా తెలుగుకి ఇలాంటి ఇతర శాస్త్రాలతో సంబంధం, సైన్స్, సోషల్ వీటికంతా కూడా సంబంధం ఉందనే చెప్తున్నారు. చూడండి, ఏదైనా ఒక విషయంలోని సమస్యను మరొక విషయం సహాయంతో పరిష్కరించడమే సహసంబంధము అని బ్రాడ్ఫర్డ్ వివరించారు. ఎవరు వివరించారు? బ్రాడ్ఫర్డ్. ఏదైనా ఒక విషయంలోని సమస్యను మరొక విషయం సహాయంతో పరిష్కరించడమే సహసంబంధం అని బ్రాడ్ఫర్డ్ వివరించాడు. విద్య యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థి సమగ్ర మూర్తిమత్వ సాధన. చూడండి, విద్య యొక్క ముఖ్య ఉద్దేశం ఏది? సమగ్ర మూర్తిమత్వ. సమగ్రం అంటే టోటల్. ఒక శాస్త్రంలోని విషయాలను వేరొక శాస్త్రంలోని విషయాలతో సమన్వయపరిచి బోధించడమే సహసంబంధం. ఒక శాస్త్రంలోని విషయాలను వేరొక శాస్త్రం విషయాలతో సమన్వయపరిచి బోధించడమే సహసంబంధం. అంటే సమన్వయం అంటే ఒకదానికొకటి లింక్ చేసి చెప్పడాన్నే మనం సహసంబంధం అంటాం. మనం ఒక సబ్జెక్ట్ను వేరే ఇతర సబ్జెక్టులతో సంబంధం లేకుండా బోధించవచ్చు అని అనుకుంటే అది పొరపాటే. చూడండి, మనకు ఫిజిక్స్ మ్యాథ్స్ చెప్పేటప్పుడు ఫిజిక్స్తో సంబంధం లేదు, ఫిజిక్స్ చెప్పేటప్పుడు మ్యాథ్స్తో సంబంధం లేదు అనుకోవడానికి అలా చెప్పవచ్చు అని అనుకుంటే అది పొరపాటు అంట. ప్రతి సబ్జెక్టును వేరొక సబ్జెక్టుతో సమన్వయపరిచి బోధించవలసి వస్తుంది. ఏ శాస్త్రాన్ని అభ్యసించవలన గణితమే ఆధారం. చూడండి, ఏ శాస్త్రాన్ని అభ్యసించవలన గణితమే ఆధారం. అందువలన సకల శాస్త్రాలకు మూలం గణితం అని ఏవో చెప్పిందంటే బేకన్ అని మనము ముందు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాడు. సకల శాస్త్రాలకు మూలం గణితం అని చెప్పింది ఎవరు? బేకన్. విద్యార్థుల్లో సరైన జ్ఞానం ఏర్పడాలంటే ఇతర సబ్జెక్టులతో సమన్వయపరిచి బోధించడం వల్ల మనం బోధించిన విషయాలు పూర్తిగా విద్యార్థికి అవగాహన అవ్వడానికి అవకాశం కలదు. ఇక చూడండి, ఒక సబ్జెక్ట్ని సమన్వయపరిచి బోధించడం వల్ల బోధించిన విషయాలు పూర్తిగా విద్యార్థికి అండర్స్టాండ్ అయ్యడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పడం. తానడై ప్రకారము ఒక పాఠ్యాంశంలోని అంశం ఇతర పాఠ్యాంశాలు నేర్చుకున్నట్టుకు, ఇతర శాస్త్ర విషయాలు నేర్చుకున్నట్టుకు సహాయపడుతుంది. తానడై ప్రకారం ఒక పాఠ్యాంశంలోని అంశం ఇతర పాఠ్యాంశాలు నేర్చుకున్నట్టుకు, ఇతర శాస్త్ర విషయాలు నేర్చుకున్నట్టుకు సహాయపడుతుంది. విద్యార్థుల సమగ్ర మూర్తిమత్వాన్ని పెంపొందించడం, భాష ద్వారా భావ వ్యక్తీకరణ, గణితం ద్వారా నిత్య జీవిత సమస్యలను పరిష్కరించుకుంటా, విజ్ఞాన శాస్త్రం ద్వారా ప్రకృతి గురించి తెలుసుకుంటూ, సాంఘిక శాస్త్ర అధ్యయనం ద్వారా సామాజిక అవసరాలు, నైపుణ్యాలు పెంపొందించుకుంటా అనునవి ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయని తెలుస్తుంది. చూడండి, ఇక్కడ సహసంబంధానికి రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. బాహ్య సహసంబంధము, అంతర్గత సహసంబంధము. బాహ్య అంటే ఎక్స్టర్నల్, అంతర్గత అంటే ఇంటర్నల్. చూడు, గణితానికి నిత్య జీవిత అంశాలతో సంబంధము, ఇతర పాఠ్య విషయాలతో గల సహసంబంధాన్ని బాహ్య సహసంబంధం అని, గణితంలోని వివిధ శాఖల మధ్య గల సహసంబంధాన్ని అంతర్గత సహసంబంధం అని చెప్పవచ్చు. అంటే గణితానికి నిత్య జీవిత అంశాలతో సంబంధం ఇతర పాఠ్య విషయాలతో, అంటే ఇతర పాఠ్య విషయాలు అంటే గణితం అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, జీవశాస్త్రము, రసాయన శాస్త్రం ఇలాంటివి ఉంటాయి. అలాంటివన్నీ బాహ్య సహసంబంధం అంటాము. అదే ఇక్కడ గణితంలో వివిధ శాఖల మధ్య గల సహసంబంధం అంటే వివిధ శాఖలు అంటే గణితంలో బీజీయ సమాసానికి బీజగణితము రేఖాగణితానికి ఉపయోగపడుతుంది. రేఖాగణితం ద్వారా రేఖాగణితం ద్వారా ఇంకొక శాఖ ద్వారా మనం ఉపయోగం చెందుతాం. కాబట్టి ఒక శాఖ నుంచి ఇంకొక శాఖ సంబంధం అంటే గణితంలోనే ఇది ఇంటర్నల్ అంటాం. గణితానికి సంబంధించిన వాటిలోనే అంటే రేఖాగణితము, బీజగణితము, పైథాగరస్ సిద్ధాంతము, మళ్ళీ ట్రిగ్నామెట్రీలో ఉపయోగిస్తాము. ఇలాంటి గణితంలోనే మనము ఉపయోగించడాన్ని అంతర్గత సహసంబంధం అని చెప్పవచ్చు. ముందుగా మనం గణితానికి గల బాహ్య సంబంధం గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ బాహ్య సంబంధం గురించి తెలుసుకునే ముందు ఇంకా నెక్స్ట్ వీడియోలో వివరిస్తాను. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతానని చెప్పినాను కదా, మనము సకల శాస్త్రాలకు మూలం గణితం అని చెప్పింది ఎవరు? ఈ విషయాన్ని కామెంట్లు చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు గణితానికి గల బాహ్య సంబంధం గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వెయిట్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.